నాగులు శివాలయం కానీ సుబ్రహ్మణ్య స్వామి కానీ గుడి వెనక చెట్టు కింద నాగులు నాగేంద్ర విగ్రహాలు ఉంటాయి కదా, వాటి చుట్టూ ప్రదర్శన చేసే 21 days కార్యక్రమం ఒకటి చెప్పాను వీడియోలో, అది వినండి, ఆ ప్రకారం చేయండి. సృజన మిమ్మల్ని కలవాలంటే అని అడిగారు. నన్ను కలవాలంటే రోజు లైవ్లోకి రావాలి రెగ్యులర్గా వచ్చి ఈవినింగ్ 8 o'clock చేయించే సాధనలో పాల్గొని సాధన గురించి ముందు వివరణ తెలుసుకొని ఆ సాధన అలవాటు చేసుకొని సాధన చేయడం మొదలు పెడితే ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో యాడ్ చేస్తాను మిమ్మల్ని. గ్రూప్లో ఉన్న వాళ్ళని అప్పుడప్పుడు కలుసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. గ్రూపులో పరంగా ఇష్టపడే వాళ్ళని అట్లా మొదలైదు కలుసుకోవటం. ఛానల్లో స్టార్టింగ్ వీడియోస్లో కానీ షార్ట్స్లో కానీ డైరెక్ట్గా స్క్రీన్ మీద కానీ డిస్క్రిప్షన్లో కానీ మీకు వాట్సాప్ నెంబర్ కనపడిద్ది. ఆ నెంబర్కి మీరు ఆ వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి మీ పేరుతో, అప్పుడు నేను యాడ్ చేస్తాను. సుజిత్. డైలీ లైవ్ ఈవినింగ్ 7:30 8 మధ్యలో స్టార్ట్ అయ్యిద్ది, మళ్ళీ నైట్ 11కి, ఈ 2 టైమింగ్స్. మీకు నోటిఫికేషన్ వస్తుంది. స్టార్ట్ అయిపోయే ముందు నేను యూట్యూబ్లో పెడతాను కదా, అది మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ నోటిఫికేషన్ చూసుకొని మీరు నోటిఫై మీ అని కూడా అడిగిద్ది కదా, నోటిఫికేషన్ రాగానే అప్పుడు ఆ టచ్ చేస్తే యూట్యూబ్లో లైవ్ స్టార్ట్ అవ్వగానే మీకు ఆన్ అయిపోద్ది. లైఫ్ గురించి చెప్పేది ఏమన్నా మనం అందరి లైఫ్లో ఉన్నట్టే ఉంటుంది. మీది కూడా బెటర్ లైఫ్ ఉండాలంటే గ్రహస్థితులు బాగుండాలి, భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి. ఆ అనుగ్రహం అందరికీ రావడానికే ఈ దైవానుగ్రహ సాధన నేను చేయిస్తున్నాను. అంటే ప్రతిరోజు సోమవారం అయితే శివుడి సాధన ముందు ఉంటుంది, మంగళవారం అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ, వారాహిమాత కానీ, దుర్గామాత కానీ, కాళీమాత కానీ, అలా శక్తిమాత ఉంటుంది. బుధవారం అయితే వినాయకుడితో స్టార్ట్ అయ్యింది, గురువారం అయితే దక్షిణామూర్తి కానీ, దత్తాత్రేయ కానీ, సాయిబాబా అలా స్టార్ట్ అయ్యింది. శుక్రవారం అయితే ప్రధానంగా లక్ష్మీదేవి స్టార్ట్ అయ్యింది. శనివారం గ్రహాల గురించి లేదా పర్టికులర్ శనిదేవుడి గురించి, ఆదివారం విష్ణుమూర్తి, ఇలా ఉంటుంది డైలీ. రెండో దాని కింద లలిత సహస్రనామాలు, లలిత అమ్మవారి అనుగ్రహం కోసం ఉంటుంది. మూడోది ప్రస్తుతం సాయిబాబాది ఉంటుంది పారాయణ, అది అయిపోయినాక ఇంకోటి మొదలైంది దాంట్లో ఆ ప్లేస్లో. ఇక నాలుగోది ఓంకార డిస్టెన్స్ హీలింగ్, అంటే మీ బాడీలోకి ఓం శక్తిని వినమంటాను. ఆ శక్తి మీలోకి ప్రవేశిస్తున్న భావనతో మిమ్మల్ని ఉండమంటాను. నేను కూడా అదే భావం పెట్టుకుంటాను. ఆ భావం వలన డిస్టెన్స్ హీలింగ్ అంటారు దాన్ని. ఆ హీలింగ్ మీ బాడీకి జరిగిద్ది. ఈ ప్రాసెస్ మొత్తం ఎందుకంటే అలా గ్రహస్థితులు బాగుండడానికి, దైవం యొక్క అనుగ్రహం మీరు పొందడానికి. ఇలాంటి దాంట్లో పాల్గొంటుంటే కొంతకాలానికి ఆ బ్లెస్సింగ్స్ వస్తూ లైఫ్ బాగుంటుంది. అంతేగాని దానంతరం అది బాగుండాలంటే బాగుండదు. ఎందుకు బాగుండదు? ఎన్నో జన్మ నుంచి వచ్చే కర్మ ఫలితాలు, చెడు కర్మల భారాలు, పాపకర్మలు ఉంటాయి కదా, వాటి వల్ల నష్టాలు జరుగుతాయి. ఆ నష్టాలు జరగకుండా ఉంటే బాగుంటుంది. ఆ నష్టాలు జరగకుండా ఉండటానికే ఈ దైవానుగ్రహ సాధనలు, సాయంత్రం ధ్యాన సాధనలు, ఇవన్నీ. సాధనలు చేయకుండా మేము బాగుండాలంటే బాగుండరు, చెయ్యాలి, పాల్గొనాలి. అది లైఫ్ గురించి. ఆ లైఫ్ గురించి అడిగిన ఒక్కరికే కాదు, అందరి కోసం ఇదే ఆన్సర్.